CMR Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. అంటే మన ఇండియాలో ఉన్న కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ బ్రిక్స్ నోట్ అని కొత్తగా ఈ మధ్య ఒక వస్తుంది కదా సార్, ఆ నోట్ వల్లనే ఇవన్నీ ట్రంప్ కావాలని మన ఇండియా మీద కక్షపాతంతో చేస్తున్నాడు అని చెప్పి బ్రిక్స్ నోట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. బ్రిక్స్ నోట్ అని ఏ నోట్ లేదు. అది ఏంటి సార్ మరి? బ్రిక్స్ వాళ్ళ ఇంటర్ కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం భారతదేశం బ్రెజిల్తో ట్రేడ్ చేసుకోవడానికి డాలర్ కాకుండా మనం ఇంకే కరెన్సీ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యాతో మనం ట్రేడ్ చేస్తున్నాడు. రష్యా స్విఫ్ట్ సిస్టమ్ అనే ఒక ఇంటర్నేషనల్ సిస్టమ్. మీరు ఇప్పుడు ఒక ఇంటర్ కంట్రీ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ నుంచి మీరు యూఎస్కి వచ్చి డబ్బులు పంపిస్తున్నారు, మీ తమ్ముడు అక్కడ చదువుకుంటున్నాడు, మీరు ఆయన ఫీజు ఇక్కడి నుంచి పంపిస్తున్నారు, మీరు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కట్టి వాళ్ళ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ వర్క్ చేస్తున్న సిస్టమ్ పేరు స్విఫ్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్. రష్యాని బ్యాన్ చేసి పడేశారు దాని నుంచి, ఎందుకంటే యుక్రెయిన్ వార్ స్టార్ట్ చేయగానే. ఇప్పుడు రష్యా డబ్బులు మనం రష్యాకి ట్రాన్స్ఫర్ చేయలేము. మనం ఏం చేస్తాం, సరే మేము రూపీలో పే చేస్తాం మీకన్నా, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ రూపీ నుంచి మా స్టేట్ బ్యాంక్ నుంచి మీ రష్యన్ బ్యాంక్కి ఇచ్చేస్తారు. కానీ రూపీ, డాలర్ కదా, డాలర్ కాగానే స్విఫ్ట్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అవునవును, స్విఫ్ట్ నెంబర్ అనేది స్విఫ్ట్ SWIFT అని ఉంటుంది, ఆ నెంబర్ లేదు ఇప్పుడు రష్యా. సో మనం ఏం చేస్తాం ట్రేడ్. సో బ్రిక్స్ ఇస్ దాట్ ఓన్లీ. బ్రిక్స్ ఏమన్నా ఆల్టర్నేటివ్ కరెన్సీ కాదు, ఏదో కొత్త కరెన్సీ యూరో తీసుకురావట్లేదు ఇక్కడ. వీఆర్ ట్రైంగ్ టు కైండ్ ఆఫ్ ఎవాల్వ్ ఎ డిఫరెంట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇరాన్తో ట్రేడ్, ఇప్పుడు ఇరాన్ లేదనుకోండి ఇది బ్రిక్స్లో, కానీ చెప్తున్నా ఇరాన్తో మనం ఫస్ట్ ఆయిల్ ట్రేడ్ చేసినప్పుడు అమెరికా వాళ్ళు బ్యాన్ పెట్టినప్పుడు న్యూక్లియర్ డీల్తో ఏం జరిగిందంటే ఇరాన్ ఏమన్నారు, ఫస్ట్ వాళ్ళ లోకల్ కరెన్సీలో మనం ఇచ్చేస్తే చాలన్నారు, మనం ఇచ్చాం. దాని తర్వాత మనం చెప్పాం అది కూడా చేయలేము, యూఎస్ చాలా ప్రెషర్ పెడుతున్నా అంటే ఒక పని చేయండి, మాకు బియ్యం కావాలి, మాకు ఇన్ని టన్స్ మిలియన్ టన్స్ బియ్యం కావాలి, మీ దగ్గర ఆ బియ్యం మాకు ఇచ్చేసేయండి, మేము మీకు ఆయిల్ ఇచ్చేస్తాం. బార్టర్ ట్రేడ్ అంటాం అన్న పాత సిస్టమ్లో అట్లనే ఉండే, మీరు అది ఇచ్చి మీరు తీసుకు. సో ఈ బ్రిక్స్తో దీనికి సంబంధం లేదు. ట్రంప్కి కోపం ఏంటంటే ఆ లాబీ చాలా పవర్ఫుల్ అయిపోతుంది. దాంట్లో రష్యా అండ్ సౌత్ ఆఫ్రికా అస్సలు పడదు, చైనా ఇంకా పడదు, మిగిలింది ఎవరు? ఇండియా కదా. ఇండియా మీద టార్గెట్ చేస్తారు. సో ఇండియాని టార్గెట్ చేయడంలో ఇండైరెక్ట్లీ వీళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్పి టార్గెట్ చేస్తున్నారు. కానీ బ్రిక్స్కి దీనికి సంబంధం లేదు. ఇట్ ఇస్ నథింగ్ డూ విత్ ఇట్. ఇస్ బేసిక్లీ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిన మాట చేస్తున్నాడు. ఎలక్షన్ క్యాంపెయిన్ చెప్పాడు, నేను రాగానే ఇమిగ్రేషన్ పెట్టి H1B వాళ్ళని అందరిని తీసేస్తా అని చెప్పి. అప్పుడు డిఫెండ్ చేయడానికి వచ్చిన ఎవరు? ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే H1B వర్కర్స్ వస్తున్న దాంతో పాటు మనకి యుఎస్లో ఇన్నోవేషన్ ఇంప్రూవ్ అవుతుంది అన్నారు, విచ్ ఇస్ కరెక్ట్. ఇక్కడ నుంచి ఫస్ట్ ఎర్లీ స్టేజెస్లో H1Bలో 90s అండ్ ఎర్లీ 2000 వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు. మన దేశంలో ఒక్క ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కూడా మీరు చెప్పండి ఏదైనా తయారు చేసింది. ఒక ఐప్యాడ్ తయారు చేసామా మనం? ఐపాడ్ తయారు చేసామా? ఏం తయారు చేసాం చెప్పండి మనం? వీఆర్ సర్వీసెస్ కంట్రీ. ఐటీ కూలీ అని నేను వర్డ్ వాడను, అది ఇట్ ఇస్ అ డెరగేటరీ వర్డ్. కానీ మనం చేస్తున్న సర్వీసెసే. అక్కడ ఉన్న అమెరికన్ కంపెనీకి ఇక్కడ నుంచి అవుట్సోర్స్ చేశారు, మనం సర్వీస్ చేస్తున్నాం. వాళ్ళ బ్యాక్ ఎండ్ మెయింటైన్ చేస్తున్నాం, వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం, అకౌంట్ రిసీవబుల్స్ మెయింటైన్ చేస్తున్నాం, అన్నీ మనం చేస్తున్నాం ఇక్కడ నుంచి. అంతే. అదే సార్, ఇప్పుడు యుఎస్ వాళ్ళకి మన ఇండియా మీద కక్ష లేకపోతే యాపిల్ కంపెనీ ఇండియాలో పెడతానంటే లేదు యుఎస్లోనే పెట్టాలని చెప్పి అది ఇష్యూ చేశారు కదా, మరి అది చేస్తాడు కదా. సిద్ధరామయ్య ఏమో బెంగళూరులో పెట్టమంటారు, మన కంట్రీలోనే కాంపిటీషన్ ఉంది. అమెరికా ఏమంటారు, మా ఆధార్ పెట్టండి, మా దగ్గర 50,000 మందికి ఉద్యోగం వస్తుంది, ఇక్కడ పెట్టండి అని. అక్కడ ఎందుకు పెడుతున్నావు అని చెప్తారు. చెప్పాల్సిన చెప్తాడు అంతే, వినాల్సిన వింటాడు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఒకటి చూసుకుంటే అది వాళ్ళు ట్రంప్ ఇస్ అ బిజినెస్ మ్యాన్. ఆయన రియల్ ఎస్టేట్ డీలర్, రియల్ ఎస్టేట్ కంపెనీ నడిపిస్తాడు. ఆయన మాట్లాడే లాంగ్వేజ్ అది ఇది అంటే చేస్తావా లేదా అట్లా మాట్లాడతారు డైరెక్ట్. మన దగ్గర రియల్ ఎస్టేట్లో అట్లా కాదు, కానీ ట్రంప్ లాంగ్వేజ్ అది. ఇదో స్ట్రైట్ ఫార్వర్డ్ డీలర్. నాకు ఎంత వస్తుంది చెప్పు, నీకు ఇంత ఇస్తాను నేను కథ, ఇది డీల్ అన్నమాట. సో ట్రంప్ చేసేది అన్నీ ఆయనకి అమెరికన్. నేను కూడా CNN ఒక ఒపీనియన్ పోల్ వచ్చింది చూశాను నేను, అండ్ CNN ఇస్ యాంటీ ట్రంప్. దాంట్లో కూడా చాలామంది అమెరికన్ ట్రంప్ని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు 2-3 దాంట్లో. ఒకటి ఎకానమీ, సెకండ్ క్రైమ్, చాలా క్రైమ్ ఎక్కువ ఉండే అక్కడ, ఎస్పెషలీ వెనిజువేలా నుంచి వచ్చిన గ్యాంగ్లు, కొలంబియన్ గ్యాంగ్స్ వచ్చి అక్కడ రేప్లు, మర్డర్లు అన్నీ చేశారు యూఎస్లో చాలా సిటీ. వాళ్ళందరినీ పంపించేశారు, మిగతా వాళ్ళని అందరు జైలు వేసేశారు. మూడవది ఎంప్లాయ్మెంట్ టు యూఎస్, అది ఇంకా వాళ్ళు హోప్లో ఉన్నారు. యూఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ తిరిగి రాదు, మర్చిపోండి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ రాదు, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ రాదు. చైనా తీసుకెళ్ళిపోయింది, అది ఒకవైపు మెక్సికో తీసుకెళ్ళిపోయింది, ఇంకోవైపు కెనడా తీసుకెళ్ళిపోయింది.
మీ అమెరికాకి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ టాలెంట్లో బేసిక్లీ హై టెక్నాలజీ విచ్ దే ఆర్ రియలీ గుడ్, దాంట్లో డౌట్ లేదు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ నివిడియా చిప్స్ గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళు పెద్ద ఒక ప్లాంట్ పెడుతున్నారు అక్కడ. ఎందుకు ఆ చిప్స్ ఇస్ వెరీ వెరీ క్రిటికల్ ఫర్ ఏఐ గురించి. ఏఐలో యూజ్ చేయడానికి అట్లాంటి హై పవర్ఫుల్ చిప్స్ కావాలి మనకి, ఏఐ సిస్టమ్స్ వర్క్ చేయడానికి. మిగతా చాలా ఉన్నాయి, పవర్ కావాల్సి వస్తుంది, మిగతా రిక్వైర్మెంట్ చాలా ఉన్నాయి. కానీ నివిడియాని అక్కడ తయారు చేయమంటున్నా అంటే ఇండియాలో తయారు కావట్లేదా? ఇండియాలో కూడా అవుతుంది, తైవాన్లో అవుతుంది, చైనా తయారు చేస్తున్నారు చిప్స్. సో యూఎస్ ఏమంటున్నారంటే, మేము ట్రంప్ చెప్పారు కూడా ఒకసారి, మాకు అండర్వేర్లు బెనియన్ తయారు చేయడం మాకు వద్దు అన్నాడు, ఆ బిజినెసే మాకు వద్దు అన్నాడు. ఎవరు అడిగారు, అది కూడా తీసుకొచ్చి మాకు అదంతా వద్దు, మాకు హై వాల్యూ ప్రొడక్ట్స్, విచ్ ఇస్ కరెక్ట్ స్ట్రాటజీ, తప్పేం లేదు దాంట్లో. అవును సార్, యుఎస్కి సంబంధించిన అండర్వేర్ కంపెనీస్ మన ఇండియా నుంచే ఉన్నాయంట కదా. ఫర్ ఎగ్జాంపుల్ కీటెక్స్ మన దగ్గర వరంగల్లో పెట్టిన ప్లాంట్స్, కేరళ నుంచి ఉన్న సాబు జేకబ్, ఆంధ్రాలో కూడా. సో సాబు జేకబ్ గారు ఈజ్ ద నంబర్ 2 సప్లయర్ ఇన్ యుఎస్. అక్కడున్న మేజర్ సూపర్ మార్కెట్స్కి, మాల్స్కి, అక్కడున్న మేజర్ ఇంపోర్ట్ కంపెనీస్కి సప్లై చేసే చిల్డ్రన్స్ ఇన్నర్ వేర్ లిటిల్ స్టార్ అంట ఆ బ్రాండ్ని. ఆయన నంబర్ 1. ఆయన కూడా ఇప్పుడు 50% పడగానే బాంబు పడ్డది ఆయన మీద కూడా. ఆయన ఏం చేస్తాడు, ఇండియాలో స్టార్ట్ చేసేసాడు అమ్మమ్మడు. ఇప్పుడు దాకా ఇండియాలో అమ్మలేదు, ఇప్పుడు ఇండియాలో ఒక్కొక్క రోజు 3-4 ఓపెన్ చేస్తున్నాడు అవుట్లెట్స్. 1000 అవుట్లెట్స్ ఓపెన్ చేస్తాడంట ఒక సంవత్సరం లోపల. నేను అదే టర్న్ ఓవర్ ఇండియాలో చేసుకుంటా అంటున్నాడు ఆయన. సో ఎక్స్పోర్ట్ బ్యాన్తో సంబంధం లేదు. మన దగ్గర ఏం ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనం చాలా మటుకు యూఎస్ మీద డిపెండెంట్ అయిపోయాం. సార్ అదే యాక్చువల్లీ మన ఇండియన్స్ మొత్తం యూఎస్ మీద డిపెండ్ అయిపోయారా? ఇప్పుడు నిన్న అశ్విని వైష్ణవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఐఎమ్ షిఫ్టింగ్ టు జోహో సాఫ్ట్వేర్ అన్నారు. జోహో ఇస్ అ ప్యూర్ హోమ్ బౌండ్ సాఫ్ట్వేర్, తమిళనాడులో ఏదో విలేజ్లో తయారు చేసిన సాఫ్ట్వేర్. అండ్ శ్రీధర్ బెంబు, జోహో కార్పొరేషన్, ఆయన చాలా పెద్ద స్టేట్మెంట్ అది. ఎందుకంటే మోదీ గారు బై ఇండియా అని చెప్పి, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కొనండి అని చెప్పి మొన్న నేషన్ అడ్రస్ చేశారు. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అంటే ఇండియాలో తయారు చేసిన వస్తువులు కొనాలి, కరెక్ట్ అది. కానీ మీకు ఎట్లా తెలుసు అండి, పెప్సీ ఈజ్ అ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఆర్ అమెరికన్ ప్రోడక్ట్? అమెరికన్ ప్రోడక్ట్ కాదు, ఇండియాలో తయారు చేస్తున్నారు. పెప్సీ సార్ ఇండియాలో తయారు చేస్తారు, బ్రాండ్ నేమ్ ఇస్ యూఎస్ బ్రాండ్ నేమ్, తయారు చేసిన ఇండియన్ కంపెనీ పెప్సీ ఇండియా. దాని నుంచి ఒక 2% రాయల్టీ ఇస్తారు యూఎస్కి. ఇక్కడ నుంచి డబ్బులు అక్కడ తీసుకెళ్ళట్లేదు, డబ్బులు ఇక్కడే ఉంటుంది. మీరు మెక్డానల్డ్స్ ఉంది, మెక్డానల్డ్స్ ఎవరు? ఇండియన్ కంపెనీ నడిపిస్తున్నారు, వాళ్ళ బ్రాండ్ వాడుకుంటున్నారు. అట్లా చాలా ఉన్నాయి అట్లాంటి. సో మేడ్ ఇన్ ఇండియా అనగానే మీరు అంతా యూఎస్. ఎవడో వెళ్ళినాడు, అరే కేఎఫ్సీ మీద వెళ్ళి రాళ్ళు విస్తరదాం అనేది పిచ్చోళ్ళు. కేఎఫ్సీ ఈజ్ అగైన్ రన్ బై అన్ ఇండియన్ కంపెనీ. సో వాళ్ళ బ్రాండ్ యూజ్ చేస్తున్నారు అంతే. సో మీరు దానంటే వాడక్కర్లేదు. మేడ్ ఇన్ ఇండియా అనగానే డెఫినెట్లీ మనం చాలా ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ వస్తుందండి, కెనడా నుంచి వస్తుంది, మీరు చూసుంటారు సూపర్ మార్కెట్లలో. మనం వెళ్ళి కొలుతారు ఏంటంటే, మేడ్ అది ఫ్రమ్ కెనడా అని రాస్తుంది, మా ఇంటికి వెళ్ళి ఆ స్టిక్కర్తో సహా మా టేబుల్ మీద పెడతాను. మామూలు ఇంటికి ఎవరైనా వస్తే అది చూస్తారు, కెనడా నుంచి యాపిల్ తీసుకొచ్చాడు ఇలా. ఒక ఈగో ఇష్యూ ఉంది మనకి ముందు 90sలో 2000లో బయట నుంచి ప్రోడక్ట్స్ చాలా తీసుకొస్తున్నాయి. మేము కేరళ నుంచి, మా దగ్గర దుబాయ్ నుంచి ఎవరైనా వస్తే ఆ టైంలో 90sలో 80s 90sలో నేను చిన్నపిల్లప్పుడు స్కూల్ నుంచి కాలేజ్ బయటకు వచ్చిన టైంలో ఏం చేస్తామంటే, వాడు పర్ఫ్యూమ్లు ఒక పెద్ద డబ్బా తీసుకొస్తాడు. అక్కడ ఏం పని చేస్తాడు అడగాడు, పాపం ఆడు ఏదో కష్టపడి ఎక్కడో పని చేస్తుంటాడు, హోటల్లోనో ప్లేట్ వాషింగ్లోనో ఏదో చేస్తుంటాడు. అదంతా ఇడిసేసి ఆయన వస్తున్నాడు పర్ఫ్యూమ్లు ఒక 10 బాటిళ్ళు, 10 టీ-షర్ట్లు, 10 షార్ట్స్, ఇదన్నీ తీసుకొచ్చి అందరికి పంచి పెడతాడు. సో మనం అనుకుంటాం, అరే ఇదంతా చాలా ఇదని. ఇప్పుడు ఎవడైనా వస్తున్నాయి, అక్కడ ఏం తీసుకురాడు. ఇప్పుడు ఇండియాలోనే ఉంది దానికన్నా ఎక్కువ. సో వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా. మనం రాకెట్లు తయారు చేస్తున్నాం, మనం శాటిలైట్స్ తయారు చేస్తున్నాం, వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ కార్స్. మనం ఏం చేయట్లేదు చెప్పండి, ఇప్పుడు డ్రోన్స్ తయారు చేస్తున్నాం, వీఆర్ మేకింగ్ ఎవ్రీథింగ్ అవర్ సెల్స్. సో మేడ్ ఇన్ ఇండియా ఫిలాసఫీలోనే మీరు చాలా మటుకు యూఎస్ మీద డిపెండ్ కాక్కర్లేదు. కానీ ఎప్పుడు కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ బోయింగ్ అని ఎయిర్బస్ మీద డిపెండ్ అవుతున్నాం. మన దగ్గర ఇంకా ప్రొడక్షన్ కాలేదు, చైనా స్టార్ట్ చేసేసారు ఇప్పుడు. అది పెద్ద ప్రాజెక్ట్, అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ 50 సంవత్సరాలు కూడా కాదు అది. ఎందుకంటే మన దగ్గర వాల్యూమ్ ఉండదు. మనం ఎంత 300 ఎయిర్క్రాఫ్ట్ కొంటాం ఒక సంవత్సరానికి కావాలంటే, అది కూడా మ్యాక్సిమం. ఆ వాల్యూమ్తో సస్టైన్ చేయలేము, టెక్నాలజీ వేరే అది. కానీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ చూడండి, తేజస్ కానివ్వండి, నెక్స్ట్ జనరల్ యాక్మా తీసుకొస్తున్నాం, దానికి సాఫ్రాన్ ఇంజిన్ ఫ్రాన్స్ తీసుకొచ్చి మనం హైదరాబాద్లోనే తయారు చేస్తున్నాం దాన్ని. ఈవెన్ నెక్స్ట్ రఫేల్ మోడల్, రఫేల్లో మొత్తం ఫ్యూసిలాజ్ హైదరాబాద్ తయారవుతుంది టాటా కంపెనీతో. సో మనం చాలా మటుకు మేడ్ ఇన్ ఇండియా చేస్తున్నాం. కానీ యూఎస్ మీద డిపెండెన్సీ, యూఎస్ ఏమైపోయిందంటే, లోకంలో పోలీస్ మ్యాన్ అని ఫస్ట్ చెప్పారు, ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళారు, సిరియాకి ఎందుకు వెళ్ళారు, సొమాలియాకి వెళ్ళి అక్కడ గొడవ, ఇక్కడ పోయిన అమెరికా ఏ దేశంలో పోయినా కానీ వాళ్ళు మొత్తం ధ్వంసం చేసే బయటకు వచ్చారు. మీరు ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి, ఇరాక్ తీసుకోండి,
యూ గో టు సిరియా, లెబనన్, ఎక్కడ వెళ్ళినా కానీ, వియట్నాంతో స్టార్ట్ అయింది అమెరికా డిజాస్టర్. ఒక్క మాట కూడా అమెరికా ఒక్కటే చాలా కేర్ఫుల్ ఉంటారు. వాళ్ళ సాయిల్ మీద కొట్లాడరు, ఎప్పుడు యుద్ధం ఉండదు. రెండోసార్లు వాళ్ళ మీద యుద్ధం అని చెప్పలేం, అటాక్ జరిగింది. ఒకటి పర్ల్ హార్బర్లో జాపనీస్ అటాక్ చేశారు, నెక్స్ట్ 9/11లో ప్లేన్ తీసుకొచ్చి ట్విన్ టవర్స్ మీద కొట్టారు. ఓన్లీ ట్వైస్. అది కాకుండా ఎప్పుడైనా అమెరికా ఇంకొక దేశంలో వెళ్ళి అక్కడ కొట్లాడి మొత్తం అక్కడ ధ్వంసం చేసి బయటకు వచ్చేస్తారు. వియట్నాంతో వియట్నాం వాజ్ బిగ్ డిజాస్టర్. సో అట్లాంటి లెసన్స్ మనం నేర్చుకోవాలి. అమెరికాకి ఏంటంటే వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. మోదీ గారు వెళ్ళి రేపు నేను బంగ్లాదేశ్ వాళ్ళకి ఉద్యోగం ఇస్తా అంటే మోదీ గారిని రేపు తీసి కింద పడేస్తారు అక్కడ ఉన్న ప్రజలు. మాకు ఉద్యోగం కావాలి, బంగ్లాదేశ్ వాళ్ళకి వద్దు అని చెప్పేసి అదే పాలసీ ఆయన ఫాలో చేస్తున్నారు. హీఈస్ కేటరింగ్ టు హిస్ కాన్స్టిట్యుయెన్సీ. ఆయన ఓటర్ల కోసం ఆయన ఏమైనా చేస్తాడు. సార్ మన ఇండియాలో ఎక్కువగా మన తెలుగు వాళ్ళు అంటే నువ్వు ఒక బీటెక్ కంప్లీట్ చేసావు, నువ్వు ఒక ఇంజనీరింగ్ అయిపోయిందంటే నువ్వు యుఎస్లో వెళ్ళిపోవాలి, లేకపోతే ఒక పెళ్లి సంబంధం ఏదైనా సెట్ అయితే యుఎస్ వర్క్ ఇచ్చి పెళ్లి చేయాలి అంటే ఇలాంటివి ఎక్కువ ఉండడం వల్ల యుఎస్ డిమాండ్ ఎక్కువ అయిపోయిందా? యుఎస్ అమెరికన్ డ్రీమ్ ఒకటి ఉంది, అది క్రాష్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా మొత్తం క్రాష్ అయిపోయింది, క్రాష్ ల్యాండింగ్ అయిపోయింది కంప్లీట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే వీ షుడ్ నెవర్ యాంటగనైజ్ అమెరికన్ వర్కర్స్. అంటే అమెరికాలో ఉన్న వాళ్ళ వర్కర్స్ని మీరు పనికిరాదు, మీరు ఇంట్లో కూర్చోండి, మేము వచ్చాం మీ పని చేయడానికి అని చెప్పకూడదు. అది ఎప్పుడు చేయకూడదు, చేసాం మనం. ఇప్పుడు చూడండి, ఇవాళ యాజ్ వీ స్పీక్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఒక ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేశారు, ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అని చెప్పి యుఎస్లో. దాంట్లో లేబర్ సెక్రటరీ పర్సనలీ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు H1B మీద వచ్చిన వాళ్ళు ఆల్రెడీ యుఎస్లో ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. కొత్త వాళ్ళని మర్చిపోండి, $1,00,000 కొత్త వాళ్ళకి, కొత్త వీసాకి. అక్కడ ఉన్న వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. మీకు జీతం ఎంత, మీరు ఎప్పుడు వచ్చారు, మిమ్మల్ని ఎట్లా తీసుకున్నారు, మీరు రీప్లేస్ చేసిన అమెరికన్ వర్కర్కి టాలెంట్ ఉందా లేదా అని ఎట్లా చెక్ చేశారు, వానికి ఎగ్జామ్ పెట్టారా, మీకు కూడా ఎగ్జామ్ పెట్టారా? ఏం చేయలేదు. టెక్నికలీ మీరు ఒక అమెరికన్ వర్కర్ని రీప్లేస్ చేస్తే ఆయనకున్న స్కిల్ మీకున్న స్కిల్ ఎట్లా టెస్ట్ చేస్తారు. ఒక రూమ్లో 50 మంది H1B వర్కర్స్, 50 మంది అమెరికన్స్ పెట్టి టెస్ట్ పెడితే తెలిసిపోతే ఎవరికి ఎంత తెలుసు అనేది. అదేం చేయకుండా H1B ఫ్రాడ్ నడుస్తుందని వాళ్ళ అంచనా. ఇప్పుడు మీడియం శాలరీ గురించి మాట్లాడుతున్నప్పుడు, మీడియం శాలరీ అంటే యావరేజ్ శాలరీ H1B వీసాలు వెళ్ళే వాళ్ళది ఇప్పుడు యాజ్ పర్ రికార్డ్స్, అమెరికన్ రికార్డ్స్, గవర్నమెంట్ రికార్డ్ $1,22,000 పర్ ఇయర్. హైయెస్ట్ ఇస్ 132 చూపిస్తుంది. ఇప్పుడు 122 ఇస్ యావరేజ్ మీడియం. కానీ 122 ఇస్తున్నారా? అది చాలా పెద్ద ప్రశ్న. 122 ఇస్తే వాళ్ళు $1,00,000 $1,00,000 కట్టడానికి వాళ్ళకి ప్రాబ్లం లేదు, బికాస్ దిస్ గై సో స్కిల్డ్. కానీ కాదు కదా, అక్కడే జరుగుతుంది. సో ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే ఈ కంపెనీలు ఎవరైనా చిన్న ప్రాబ్లం ఏంటంటే H1Bలో చాలా స్టెప్స్ ఉన్నాయి. చిన్న ఒక తప్పు జరిగితే కూడా యూ కంపెనీ విల్ ఫేస్ అ మేజర్ పెనల్టీ. ఇప్పుడు అదే జరగబోతుంది. అండ్ దట్ టు మెస్టర్ అమెరికన్ కంపెనీస్, అదే అన్నిటికంటే పెద్దది. ఉన్నది ఒకటే, మన ఫస్ట్ 10లో TCS ఒకటే నేను చెప్పాను. దాని తర్వాత ఇన్ఫోసిస్ వీళ్ళందరూ ఉంటారు, యూజువల్ కల్ప్రిట్స్, కాగ్నిజెంట్ వీళ్ళందరూ ఉంటారు. కానీ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మిస్టెప్స్ అంటారు. మనం చిన్న ఒక తప్పు ఫామ్లో ఫిల్అప్ చేస్తున్నప్పుడు, లేకుంటే పిటిషన్ ఫైల్ చేస్తున్నప్పుడు చిన్న ఒక తప్పు చేస్తే ఇప్పుడేమంటున్నా అంటే ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తే మీరు ఏ అమెరికన్ వర్కర్ని తీసేశారో ఉద్యోగం నుంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటున్నారు. అంటే ఇంట్లో కూర్చొని ఒకడు వాడికి జాబ్ పోయింది ఎందుకంటే ఇండియన్స్ని తీసుకొచ్చారో లేకుంటే చైనీస్ని తీసుకొచ్చారని చెప్పగానే ఆయనకు బ్యాక్ వేజెస్గా ఇన్వాల్వ్స్ వస్తుంది. ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేసి పడేస్తారు. అప్పటి నుంచి మీరు తీసుకురాలేరు ఇండియా H1B వర్కర్స్ని యుఎస్కి. ఇన్వెస్టిగేషన్ చాలా దూరం ఇప్పుడు స్టార్ట్ అయింది ఇవాళ నుంచి. నెక్స్ట్ ఒక నెల రోజులు ఐ థింక్ ఇట్ విల్ బి హెల్. అంటే మనం అగైన్ ఎంప్లాయీ మీద ఇన్వెస్టిగేషన్ కాదు, తీసుకొచ్చిన కంపెనీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్. అమెజాన్ కానీ, మెటా కానీ, మీరు మిగతా కంపెనీ, ట్విట్టర్, చాలా మంది ఉన్నారు అట్లా తీసుకొచ్చిన వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు అక్కడ వెళ్ళిన ఉన్న వాళ్ళకి అక్కడ ఏం ఇష్యూ లేదా సార్? ఉండొచ్చు. ఇఫ్ యు ఆర్ కాట్, ఆబ్వియస్లీ కదా, ఇఫ్ యు ఆర్ కాట్, మీ మీద ఫ్రాడ్ జరిగింది, మీరు కూడా ఫ్రాడ్లో మీరు కూడా యూఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే దెన్ ఇట్స్ అ ప్రాబ్లం. అంటే వీసా అనేది ఎప్పుడైనా రిజెక్ట్ చేయొచ్చు. ఇట్స్ నాట్ అ బర్త్ రైట్. మీరు సిటిజన్ కాదు కదా, యుఎస్ సిటిజన్, మీరు ఇండియన్ సిటిజన్. అక్కడ H1B మీద వెళ్ళారు, ఒక స్పెసిఫిక్ ఎంప్లాయ్మెంట్ వీసా అది. ఆ వీసా రూల్స్ మీరు వైలేట్ చేశారు, మీరు వైలేట్ చేశారు, కంపెనీ వాళ్ళు చేశారు, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ మీరు కూడా అక్కడ సంతకం పెట్టారు సేయింగ్ దట్ నాకు ఇంత స్కిల్ ఉంది,
నేను వచ్చే అమెరికన్ వర్కర్ కన్నా నాకు ఎక్కువ స్కిల్ ఉందని చెప్పేసి. సపోజ్ మీరున్నారు, మీ దగ్గర బీటెక్ అండ్ పిహెచ్డి, ఎంటెక్ అండ్ పిహెచ్డి ఉందండి ఒక సబ్జెక్ట్ మెషిన్ లెర్నింగ్లో. మీరు వెళ్ళి ఒక అమెరికన్ వర్కర్ని రీప్లేస్ చేసినప్పుడు ఆయన కూడా అదే స్కిల్ ఉంటే మీరు ఎందుకు రీప్లేస్ చేస్తారని అడుగుతారు. ఆయనకు ఎంటెక్ ఉంది, ఈజ్ ఆల్సో డన్ ఇస్ పిహెచ్డి మెషిన్ లెర్నింగ్, సేమ్ సబ్జెక్ట్. ఆయన కూడా 98% మార్కులు ఉన్నాయి, మీకు కూడా 98 ఉంది కాలేజ్ నుంచి. మళ్ళీ ఆయన ఎందుకు రీప్లేస్ చేస్తున్నారు? మీకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఆయన కూడా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. సో యూ హ్యావ్ టు ఆర్గ్యూ. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, మీరు ఎవరిని రీప్లేస్ చేశారు. ద రూల్ ఇస్ బేసిక్ రూల్ ఆఫ్ H1B ఈజ్ అమెరికాలో ఆ టాలెంట్ లేదు, దానికోసం మేము బయట నుంచి తీసుకొస్తున్నాం. అమెరికాలో టాలెంట్ ఉంది, అమెరికన్ సిటిజన్స్కి ఉందంటే మీరు ఎందుకు తీసుకొచ్చారని ఆర్గ్యుమెంట్. సో బేసిక్లీ ట్రంప్ ఏం చేస్తున్నారంటే అమెరికన్ వర్కర్స్కి, అమెరికన్ సిటిజన్స్కి ఉద్యోగం రావాలి, బయట నుంచి వాళ్ళకి మేము ఎందుకు ఉద్యోగం ఇవ్వాలని చెప్తున్నారు. ఇది తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే మన దగ్గర కల్చర్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నేను వచ్చే కేరళ నుంచి ఆ ప్రాబ్లం లేదు, ఇక్కడ ముందు కూడా చెప్పాను, కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు. ఈ పంజాబ్లో కన్నడకి వెళ్ళడానికి పెద్ద ఒక ఇది ఉంది, అది ఫార్మింగ్ క్రైసిస్. అది గుజరాతీ వాళ్ళు ట్రేడింగ్కి వెళ్తారు. మీరు లండన్కి వెళ్ళండి, న్యూయార్క్ వెళ్ళండి, హోటల్స్ మోటల్స్ అంతా వాళ్ళదే ఉంటుంది కంప్లీట్గా, వాళ్ళ బిజినెస్ అలాగే. వాళ్ళు ఉద్యోగంకి వెళ్ళట్లేదు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నారు అక్కడ. సో దాన్ని ఇప్పుడు ట్రంప్ వెల్కమ్ చేస్తున్నారు. మీరు $5 మిలియన్ పెట్టండి, మీకు కార్డు ఇచ్చేస్తా అంటున్నాడు, ట్రంప్ కార్డు ఇచ్చేస్తా అంటున్నారు. సపరేట్. సో మన వాళ్ళు మస్తు పెడతారు $5 మిలియన్. గుజరాతీస్కి అసలు ప్రాబ్లమే ఉండదు, ఫటాఫట్ పెట్టేస్తారు వాళ్ళు. కానీ దానికి కూడా ఒక ఇది ఉంది, పద్ధతి ఉంది. ఇచ్చిన అందరికి ఇయ్యరు, దే విల్ సెలెక్ట్ పీపుల్ అండ్ ఓన్లీ దెన్ లెట్ దమ్ ఇన్ అనమాట. సో మేజర్ ఇప్పుడు ద ఎండ్ ఆఫ్ డే బాటమ్ లైన్ ఏంటంటే, మీరు H1B వీసా అంటే ఏంటి అర్థం చేసుకోండి. మనందరు కూర్చొని లెక్చర్ కొట్టే బదులు మీరు అందరు కోపం పడి మీరు మోదీని తిట్టడమో ట్రంప్ని తిట్టడం కాదు. H1B ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్, డిస్క్రిషన్ వాళ్ళది. ఇవ్వాలన్నా వద్దా అనేది అమెరికన్స్ గవర్నమెంట్ ప్రెరగేటివ్. మీరు H1B మీద వెళ్తున్నప్పుడు యూఆర్ రీప్లేసింగ్ అన్ అమెరికన్ వర్కర్, అది వాళ్ళకు కోపం వస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.